హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జేమ్ వ్లాగర్. సో ఈ రోజు అయితే నేను వచ్చేసి ఒక విలేజ్కి వెళ్ళిన. సో అందుకే ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. సో లెట్స్ గో. ఇప్పుడైతే అడ్డకాడికి పోదాం. అడ్డకాడికి పోయి మన వాళ్ళు ఏమంటారో చూద్దాం. దామికి ఎక్కుతుంది ఇది, దాంచే కొరుకుతుంది. ఏం పని లేదురా నీకు. సరే లే ఇస్పెట్, దాన్ని కొరుకుతున్నావు పోయి. ఏం పని లేదురా నీకు. ఏం పని లేదా? దాని చెవి కురుకుతాను, దానికి నవ్వదా? కర్రవాడా లేయోగాడైతే ఇన్నే ఉన్నాడు. బర్రెని కోరుకుతున్నాడు, ఆగమాగం చేస్తున్నాడు. ఈ మధ్యన కొంచెం హుషారయిండు, మనతో అలవాటు అయ్యిండు. కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన కొత్తలా భయపడుతుంటుండే, ఫుడ్గా మోమాటంగా తింటుండే. ఇప్పుడేమో ఫుడ్ చంపుతుంది, మంచిగా ఆట ఆడుకుంటుంది, ఇంట్లోనే ఉంటుంది. సో బయటికి కానీ వెళ్ళట్లేదు కుక్కల భయానికి. అండ్ 4 రోజులు అయితే మనం అలవాటు చేద్దాం బయట అటు ఇటు అంతా. ఇంకా ఎదగాలది. తెచ్చిన 10-15 రోజులు అవుతుందేమో, అప్పుడే మస్తు హుషారుగా అయింది, పెద్దగా అయితేనే ఉంది. సో గైస్, మనమైతే అడ్డాకాడిగానే వచ్చేసినాం. సో ఇప్పుడు మనకు ఏం పని ఉన్నదంటే అరవపల్లి వెళ్తున్నాం కబడ్డీ జోన్కే. సో లెట్స్ గో. ఎట్లుంటుందో చూద్దాం. కబడ్డీ ఆడతారు ఇవాళ. సో మొన్న ఈవెంట్ అయింది కదా, పండగది. ఈరోజు కబడ్డీ పోటీలు అన్నమాట. మార్నింగ్ నుంచి నడుస్తూనే ఉన్నాయి, కాకుంటే మనం ఇప్పుడు వెళ్తున్నాం. చూద్దాం. నాకు తెలిసి ఫైనల్స్ వరకు వచ్చేసినాలే. సో ప్రస్తుతానికి మనకైతే ఇక్కడ ఒక కిట్ ఉన్నది. ఇది రవితేజది. ఆడు మొత్తం స్పోర్ట్స్ పర్సన్ అన్నమాట. చూద్దాం దీంట్లో ఏమేమి ఉన్నాయో. ఆడు లేడీడ ఇటు పోయినాడు. ఇదా కిట్టు. ఇదేంది ఇది? ఇదేదో టోపీ గైస్, టోపీ, జెర్సీ లాగుంటుంది అంతే. ఇక అంతే, ఓ నిక్కరు అంతే. ఇక అంతకు మించి ఏముంటాయి. ఆఫ్టర్ దిస్ మ్యాచ్ తొండ ఎస్సీ కాలనీ ఎక్కడ ఉన్నారు? తొండ ఎస్సీ కాలనీ దిగండిరా. పస్తాలు ఎక్కడ ఉన్నది? పస్తాల పస్తాల ఎక్కడ ఉన్నాడు? పస్తాల హలో. డి కొత్తపల్లి వచ్చిందా సార్? డి కొత్తపల్లి డిసప్ గమ్మనండి. డి కొత్తపల్లి, వేర్ ఈస్ డి కొత్తపల్లి? ఎక్కడున్నారబ్బా? ఎవరో చేయలేదు కాదు, ప్లేయర్స్ ఎక్కడున్నారు? డి కొత్తపల్లి డిసప్ కండి అమ్మా. డ్రెస్సులు వేసుకున్నారా? సూపర్, వెరీ గుడ్. తుమ్మల పెన్ బహార్, తుమ్మల పెన్ బహార్ ఎక్కడ ఉన్నారా బాబు? తుమ్మల పెన్ బాడ్ ఎక్కడ ఉన్నారమ్మా? తుమ్మల పెన్ బాడ్. సో గైస్, we came to eat some samosas. సో ఎందుకంటే మనకు గేమ్ అంత ఇంట్రెస్టింగ్గా లేదు. ఫుల్ ఊకనే అవుట్ అయిపోతున్నారు. ఫుల్ ప్లేయర్లు వచ్చారు అనమాట నూతనకల్ నుంచి, అందుకే అవుట్ అవుతున్నారు. సో ఇప్పుడు ఊర్లు ఆడుతున్నాయి, అంత ఎక్కువ ప్లేయర్లు ఉన్నారు. ఇప్పుడు ఫన్ ఉంటుంది. కాకుంటే ఇక మాకు ఆకలి అవుతుంది, ఏదో ఒకటి తిందామని బేకరీకి వచ్చినాం.
ఒక సమోసా, ఒక ఎగ్ పప్పు, ఇంకేమేమి తింటానో నాకే తెలియదు. ఫుల్గా కుమ్మేద్దాం ఇవాళ. ఓ మై గాడ్, ఆర్టిఫిషియల్ మేఘాలు క్రియేట్ చేస్తుండ అన్ని. శనిగాని వల్ల ఆడోకడిగా పైన ఒకసారి శనిగారు పిలిపించిండు, అసలు కాలేదు మన ఊళ్ళో పిలిపించిండు. ఆయన రాజేష్ దిగు 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 నాద. Two points, one bonus. Only one point. Only one point. Only one point. కంట్రోల్ యువర్స్, మంచుకుంటాను. అవతల పోటీ అయిపోయిందా? అవతల పెద్ద పాయింట్ ఇస్తా టెక్నికల్ పాయింట్. గైస్ మనమైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి. సో టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇంటి దగ్గర పని ఉందంట. సో లేకుంటే ఉండేటోళ్ళం. లెట్స్ గో. ఇక పోదాం. ఈడ షాప్కి వచ్చిండు, లేట్ చేస్తుండు. తీసుకురారా అంటే అశోక్ గాడు పోయిండు. తీసుకురారా అంటే లేట్ చేస్తాడు. ఎంతసేపు రా? 2 ప్యాకెట్లు కావాలట సార్కు.